హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఏం చేస్తున్నారు? మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా. నా ప్రతి ఒక్క వీడియోకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే నిజంగా మీరు చూపించే ప్రేమ మా సబ్స్క్రైబర్స్ ఏదైనా ఒక వీడియో పెడితే ఆ వీడియో కామెంట్లు చూసి నేనైతే చాలా సంతోషపడతా. ఎందుకంటే చాలామందికి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి అని బాధపడుతుంటారు. కానీ నాకైతే ఆ బాధ అయితే లేదు. కానీ ఎవరో ఒక్కరు ఉంటూనే ఉంటారు, నూటికో కోటికో. కానీ అలాంటి కామెంట్లు అయితే ఎవ్వరికి పెట్టొద్దు. ఎందుకంటే మనం వీడియో చేస్తున్నాము, ఆ చేసే వాళ్ళకి ఆ వీడియో ఎంత కష్టపడితే ఆ వీడియో అవుతుంది చేసే వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు ఆ బాధ. బ్యాడ్ కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరు చూడండి, వాళ్ళకైతే ఛానల్ అనేది ఉండదు కాబట్టి ఇలాంటి కామెంట్లు అయితే పెడుతుంటారు. మన ఛానల్ క్రియేట్ చేసి మన వీడియోస్ పెట్టే వాళ్ళు మాత్రం ఆ బాధ ఏంది, ఆ కష్టం ఏంది అని తెలుసు కాబట్టి ఆ కామెంట్లు అయితే పెట్టరు. మరి ఇదంతా చెప్తున్నారు ఏందక్క అని అంటున్నారా? నాకైతే అలాంటి కామెంట్లు అయితే ఇప్పుడైతే రావట్లేవు, దాదాపుగా చాలా రోజులాగే. ఏంటి అంటే చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నది, మీ తాత చనిపోతే మీరు ఎందుకు వెళ్ళలేదు అక్క, సొంతం తాత కదా అని అడిగిరు. నేనైతే ఇక కొన్ని సమస్యల వల్ల ఆ వీడియో అయితే చేయలేకపోయినా. ఇప్పుడైతే ఎందుకంటే చాలా రోజుల నుంచి వస్తున్నది, మొన్న కూడా వచ్చింది. ఇంకా ఈ వీడియో ఎందుకు పోలేదు, ఏంది, తాత నన్ను ఎట్లా చూసుకున్నాడు అనేది మాత్రం మొత్తం చెప్పేస్తాను. నిజంగా తాత కాడికి పోనందుకైతే చాలా బాధపడ్డా. పోయి చూసిన వాళ్ళకన్నా పోకుండా ఉన్న వాళ్ళకైతే మస్తు బాధ అనేది మిగిలిపోతుంది. ఎందుకంటే పెళ్ళికి పోయినా పోకున్నా ఏం కాదు, కానీ చావుకైతే పోవాలని అంటారు. అందుకని నేను పోలేకపోయినా. అసలుకి నేనైతే దురదృష్టవంతురాలని అనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మా తాత అయితే నన్ను ఎట్లా చూసుకునేదంటే, ఇంటికి పెద్ద మనవరాలని నేనైతే. ఫస్ట్ అంటే మా పెద్దమ్మ తర్వాత మా అమ్మ అన్నట్టు. మా అమ్మ వాళ్ళు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు. అయితే మా అమ్మ రెండో ఆమె అన్నట్టు, అంటే రెండో బిడ్డ. నేను పెద్ద మనవరాలని ఇంటికి. అయితే నన్నైతే మస్తు ప్రేమగా చూసేది. ఏంటంటే అందరు పెద్దగా అయినాక ఇక వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు నేనే కాబట్టి మా అమ్మమ్మ మా తాతనైతే నన్ను మస్తు ప్రేమగా చూసిర్రు. అంత ప్రేమ మా నానమ్మ మా తాత దగ్గర అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇద్దరు నాకు సమానమే. కానీ ప్రతి ఒక్కరైనా నేను చూసినంత వరకు అయితే అమ్మమ్మ తాత ప్రేమలే ఎక్కువ ఉంటాయి. నేను చూస్తున్నప్పుడు కొంతమంది అయితే నానమ్మలు కూడా చాలా బాగా చూసుకుంటారు. నానమ్మలు ఎవరో ఒకరు చూడరు అన్నట్టు. అంటే ఒక 50% నేను చూసినంత వరకు 50% అయితే నానమ్మలు అయితే సరిగా చూడరు, అమ్మమ్మలు బాగా చూసుకుంటారు అన్నట్టు. ఎందుకు పోలేదు ఏంది అని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో. మా తాతతో నేను ఎట్లా ఉండేదంటే ఒక్క కన్న తండ్రి లాగానే ఉండేది. మా తాత వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్స్. ఇక నేను పెద్ద మనవరాలను అయ్యేసరికి నన్ను గారభంగా చూసిరంట. నాకు తెలిసినంత వరకైనా కానీ మా తాత దగ్గర ఎక్కువ ఉండేది నేను. ఎందుకంటే మా తాత చదువుకుండు, మా అమ్మ అయితే చదువుకోలేదు, స్కూల్కు కూడా పంపించలేదంట. అప్పుడు ఏంటంటే ఆడపిల్లలకు చదువు ఎందుకు అది ఇది అనేవాళ్ళంట. నేను మా అమ్మని అడిగిన, అమ్మమ్మ నువ్వెందుకు చదువుకోలేదు? మా తాత ఏంటంటే అన్నీ రాస్తాడు. అసలుకి ఆయన రైటింగ్ అప్పటి వెనకట రైటింగ్ అన్నట్టు గొలుసులు ఉండేది మా తాత రైటింగు. ప్రతి పేపర్ చదవాలన్నా చెయ్యాలన్నా కానీ మా తాత దగ్గరికి వచ్చి రాపించుకొని పోయేదన్నట్టు. అప్పట్లో కొంతమందే చదివిర్రు, కానీ మా తాత అప్పట్లోనే 7ో 8ో చదువుకుండంట. అప్పుడు అందుకని అంత చదివినా కానీ మరి అమ్మ నిన్ను ఎందుకు చదివిలేదంటే అప్పుడు అనేదంటే ఆడపిల్లలకు చదివేందుకు అది ఇది అని. అప్పుడు ఏంటంటే కష్టం చేసుకుంటేనే అన్నం అన్నట్టు. అందరికీ అంతేలే. నన్నైతే చాలా మంచిగా చూసేవాళ్ళు. మా తాతలు క్రిస్టియన్స్ కాబట్టి నేనైతే క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా మా తాతోళ్ళ ఇంటికి వెళ్ళేది. మా తాత వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా మాకు బట్టలు పెట్టి పంపించేది అన్నట్టు. అందరికన్నా ఎక్కువ ప్రేమ అయితే నా మీద అయితే చూపించేది మా తాత అమ్మమ్మ. అందుకనే నేను తాత చావుకైతే వెళ్ళలేకపోయినా. నేను ఎవరైతే మనల్ని ఎక్కువ ఇష్టపడతారో నాదే చెప్తున్నా. నేనైతే ఎవరిని ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళైతే నాకు దూరం అయిపోతారు.
అని నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకు రాలేదు అంటే, నేనైతే మా చిన్నోనికైతే బండి గిల్లల పడ్డది కాలు అని చెప్పిన కదా అందరికైతే. ఏమైందంటే ఇద్దరు, మా ఆయన మా చిన్నోడు ఏం చేసిర్రంటే సెంటర్కి వెళ్తుంటే వాడు అనుకోకుండా ఫోన్ వచ్చింది. అందుకనే పిల్లలు ఎప్పుడైనా కానీ ఎక్కడ పోయినా కానీ ఎమ్మడి తీసుకుపోవద్దు, నేను ఇది ఒక్కటే కోరుతున్నా, చిన్నపిల్లల్ని అస్సలు బండి మీద అయితే తీసుకెళ్ళొద్దు. ఆయన ఎప్పుడు కూడా చెప్తే వినకుండా వెళ్తూనే ఉంటాడు మా చిన్నోడైతే. ఇంకా పిల్లలు కదా చెప్తే వినరు, వాళ్ళకు సర్ది చెప్పే బాధ్యత మనదే అన్నట్టు. అయితే ఏమైందంటే ఫోన్ చేసిరంట. ఫోన్ చేసేసరికి వాడేం చేసిండు, వాళ్ళ డాడీ జేబులో ఫోన్ ఉంటుంది కదా, లేచిండు, తీసిండు, మాట్లాడినాక ఏం చేసిండు, వాళ్ళ డాడీ కూడా తీసుకోలేదు ఫోన్. అరే జేబులో పెట్టరా అనేసరికి వాడు ఇట్లా లేచి జేబులో పెట్టబోయేసరికి కాలు అనేది జారి బండి వెనక గిల్ల ఉంటుంది కదా, ఆ గిల్లలు అయితే పడి ఏమైందంటే బొక్క అయితే పగులుడు వచ్చింది అన్నట్టు. బొక్క పగులుడు వస్తే మాకు తెలియక ఏం చేసినాం, ఫస్ట్ పెద్ద హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళలేదు. మామూలుగా ఎట్లా అంటే ఒక అరిచేయి మందం కాలు దగ్గర వీడియోస్ కూడా పెట్టిన నేను. ఒక అరిచేయి మందం లేనే లేదన్నట్టు, మన ఏమంటారు పైన అసలు కాలుకి ఇక్కడ ఇది మొత్తం లేనే లేదు, లేచిపోయింది అంతా. మొత్తం రెడ్గా అయిపోయింది. నాకు చూసినైతే కళ్ళు తిరిగినాయి. అసలు కాలు ఇరిగిపోయేది కానీ చెప్పు ఉండడం వల్ల అంటే మొత్తం ఊడిపోయేది. అల్ల పడితే ఏమైందంటే ఇట్లా మొత్తం పిప్పి అయ్యేది. కానీ దేవుడు దయ వల్ల నేను ఎవరికి ఏ పాపం చేయలేదు. ఎవరినైనా నా సొంత మనుషుల్లాగా చూసుకుంటా, కానీ వాళ్ళైతే నాకు ద్రోహం చేసిపోతారు. నా చెయ్యి మంచిది కాదనుకుంటా. నేనైతే ఎవరైతే నా చేతితో తింటారో నన్ను తన్నైతే వెళ్ళిపోతారు నిజంగా. ఇక అందుకనే ఎవరికి ఏ పాపం చేయలేదు. ఎండలో పోయేటోళ్ళని కూడా నీడకైతే పిలుస్తాను నేను. నీడకు పిలిచి నీళ్ళు అవి ఇస్తుంటా. కనీసం రోడ్డెంబడి పోతుంటే ఎవరైనా పిచ్చోళ్ళు అలాగా చేసినా కానీ ఆపి వాళ్ళకు ఒక వాటర్ బాటిల్ అదో ఏదో కొని ఇచ్చేంత ఉంటుంది నాకు. కానీ నాకైతే ఎవ్వరు ఇంతవరకు ఏ సాయం చేయరు. అసలుకి చేయాలని కూడా నాకు చేపించుకోవాలనుకుంటే నాకు కూడా ఉండదు. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిన రెక్కలు ఉన్నాయి, చేసుకోవాలి అంతే, ఎవరి మీద ఆధారపడకూడదు. ఈ కాలు ఏమైందంటే బొక్క అనేది ఈ మడిమే ఉంటుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఇరిగిందని చెప్పారు. నేను ఫస్ట్ ఏమైందంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోగానే ఆయన ఎక్స్రే తీసిన తర్వాత ఏమన్నారంటే ఇరిగింది బొక్క, ఇరిగింది మొత్తం ఇలా ఇరిగిపోయింది అని అనేసరికి నాకైతే మస్తు భయం వేసింది. కాలు గింత లావు వాసింది, పట్టుకొనిసలేడు, ముట్టుకొనిసలేడు. కాలు అసలు ఇక్కడ నుండి ఇక్కడ దాకా మస్తు ఇంత లావు వాసింది అన్నట్టు. మళ్ళీ ఏం చేసినాం, వీళ్ళు చూసి బొక్కల హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడికైతే తీసుకెళ్ళండి ఏమైంది తెలుస్తుంది అని అంటే ఇక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం. అక్కడ తీస్తేనైతే బొక్క పగులుడు వచ్చింది. మేము పోయినాము, హాస్పిటల్ పోయినాము, ఎక్స్రే తీయించగానే ఇక మా అమ్మ అయితే ఫోన్ చేసింది నాకు. ఏందమ్మా మంచిగా ఉన్నారు. ఇక సడన్గా చెప్పదు మా అమ్మ, ఎందుకంటే నేను ఎందుకంటే నాకు గాల్ బ్లాడర్ సర్జరీ అయినాక నుండి ఏదైనా ఎవరైనా ఇట్లాంటి విషయాలు చెప్పినా ఇట్లా చచ్చిపోయారని కానీ, ఎవరికైనా యాక్సిడెంట్ అయింది కానీ, ఏదైనా చిన్న చిన్న విషయాలకు ఏమవుతుందంటే నాకు ఇట్లా దమ్ము రావడం, ఆయాసం రావడం, ఇట్లా బీపీ డౌన్ కావడం, ఇవి అట్లా అవుతుంది అన్నట్టు హెల్త్. అందుకనే ఇక నేను ఏ పని కూడా వెళ్ళట్లేను, ఇంట్లోనే ఉంటుంది అన్నట్టు. ఇంకా మాట్లాడింది అమ్మ ఇట్లున్నావు అది దాని రోజు ఎట్లా మాట్లాడుతుందో అట్లయితే మాట్లాడి ఎమ్మటే ఇట్లా తాతయ్య చనిపోయిందమ్మా రా అనేసరికి నా గుండెలు అయితే బద్దలు అయిపోయింది. ఎందుకంటే మా తాతనైతే ఈ సంబంధం తెచ్చింది మా ఆయనను చేసుకోవడానికి కారణం ఏంటంటే మా తాత తెచ్చిన సంబంధం అన్నట్టు. మా మనవరాలు మంచిగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి అని తీసుకొచ్చి నాకు పెళ్లి చేసిన ఏ చిన్న కష్టం వచ్చినా మా అమ్మ కన్నా ఫస్ట్ మా తాతయ్య వచ్చిండు. నాకు ప్రతిదానికి మా తాతనే వచ్చిండు అన్నట్టు. ఫస్ట్ మా అమ్మ ఎందుకంటే ఒక మాట మాట్లాడొస్తుంది, ఒక మాట మాట్లాడరాదు. ఏంటంటే మా తాత పెద్ద ఇట్లా అంటే ఒక పెద్ద మనిషిలాగా ఇప్పుడు చిన్న చిన్న పంచాయతీలు అవుతుంటాయి కదా విలేజ్లల్లో, అక్కడ ఇక్కడ వెళ్ళి చెప్తాడు అన్నట్టు. అందుకని ప్రతి పంచాయతీకి అయితే వచ్చి నాకు అడ్డుపడి మా తాతనైతే మాట్లాడేది, అంత ప్రేమగా చూసుకునేది, నాతో ఫోన్ మాట్లాడేది. ఏ మనవరాల్ని కూడా అంత మంచిగా చూసుకోలేదు నాకు తెలిసి అసలుకి. కానీ చివరి చూపు కూడా నేను నోసుకోలేదు మా తాతదైతే. చూద్దాము అని అంటే చిన్నోనికేమో ఇట్లా కాలు బొక్క పగులుడు వచ్చిందని చెప్పారు.
చెప్పేసరికి ఏముంది, వాడు బాత్రూమ్ పోవట్లేడు, అన్నం తిన్నట్టు ఇక కాలు కదా అది, ఇట్లా పెట్టాలంటే ఇదే కాలు ఇక్కడ మడిపెట్టే అయింది అన్నట్టు. ఆడ అడుగు పెట్టట్లేడు అస్సలు. ఏమైనా పట్టుకోవాలన్నా, బాత్రూమ్ పోవాలన్నా అసలు వాడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరు పట్టుకొని పోవాలి. ఇక ఏం చేయాలి? ఇక అమ్మ మాట చెప్పగానే మస్తు బాధ అనిపించింది, మస్తు ఏడ్చిన. మరి ఎట్లా పోవాలి ఏంటంటే హాస్పిటల్లో అయితే కట్టు కట్టాలి అని అమ్మ ఫోన్ చేసినప్పుడు ఆల్రెడీ 11, 12 అయ్యింది టైము. నేను పోదామా అని అంటేనేమో ఈ చిన్నుని కానించి కాళ్ళు ఆడట్లేవు నాకు. నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి, చివరి చూపైనా అసలు నేను చూడాలి అని మస్తు బాధపడ్డ ఫలితం దక్కలేదు. పోవాలని మస్తు ట్రై చేసినా కానీ ఎవరైనా చూసే వాళ్ళు ఏమనుకుంటారు, పిల్లగానికి ఇట్లయినా కానీ తాత కోసం పోయింది అని ఇక చుట్టుపక్కలనే ఎగేసే వాళ్ళైతే చాలామంది ఉంటారు. ఇంకా అందుకని అటు చూస్తేనేమో తాత చనిపోయిండు అని కుమిలిపోయినా అసలుకి నేను ఎంత బాధపడ్డానో ఆ దేవునికి తెలుసు, నాకే తెలుసు. కానీ నేనైతే పోలేకపోయినా అని ఇప్పటికైనా నా మనసులో అయితే ఆ బాధ అయితే పోదన్నట్టు. ఎందుకంటే నాకు నన్నైతే ఎంత మంచిగా చూసుకున్నాడంటే అంత మంచిగా చూసుకున్నాడు. ఇంకా అందుకని నేనైతే వెళ్ళలేకపోయినా. ఇటు చూస్తేనేమో కొడుకు, అటు చూస్తేనేమో తాత, ఇద్దరి మధ్యలో అసలుకి కర్రు మధ్యలో నాగల మధ్యలో నలిగిపోయినట్టు అయిపోయింది అసలుకి. నిజంగా నేను పోలేకపోయినా అని నేను ఎంత బాధపడ్డా, ఎంత చేసినా ఇక అమ్మాయితో ఒకటే అన్నది. ఇంక ముసలోడు అయిండు తాత, ఇక రాకపోయినావు తీయమ్మ, ఇక ఏం బాధపడకు అని అమ్మాయి ధైర్యం చెప్పింది నాకైతే. ఇక ముసలోడు అయిపోయిండు, ఎట్లా ముసలోడు అయిండు, ఇక చనిపోయిండు. ఇక మేము ఇక్కడ అందరం ఉన్నాం కదా, అన్నీ చేస్తాంలే కానీ నువ్వు చిన్నుని అయితే చూసుకో అని అంటే హాస్పిటల్లో ఉన్నట్టే. కానీ అసలు నేను అన్నం తినలేదు, కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఎంత బాధ, నా గుండె రాయి అయిపోయింది అసలుకి. ఇగో అంత బాధ మిగిలిపోయింది. ఎందుకంటే నన్ను చూసినంత ప్రేమగా ఏ మనవరాళ్ళను కూడా చూడలేదు. నిజంగా ఈ వీడియో చూసినా ఎందుకంటే మా తోటోళ్ళు చూసినా కానీ వాళ్ళకైతే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మా పెద్దమ్మ పిల్లలైనా చిన్నమ్మ పిల్లల్ని కూడా అంత మంచిగా చూడలేదు అన్నట్టు. ఎందుకంటే మా నాన్నని మంచిగా చూసుకునేది, మా నాన్నని వదిలిపెట్టి నేను అస్సలు వెళ్ళకపోయేది అన్నట్టు. ఇంకా మా నాన్ననేమో ఎప్పుడు తాతోళ్ళ ఇంటికి పోయి తాతోళ్ళని మాత్రం బాగా ఒక కొడుకులాగా చూసుకునేది అన్నట్టు. ఎందుకంటే అప్పుడు మా మావయ్యలు చిన్నోళ్ళు, ఎందుకంటే వాళ్ళు మా ఆడపిల్లల తర్వాత మగపిల్లలు కాబట్టి చిన్నగా ఉన్నారు అన్నట్టు. ప్రతిదానికి ఒక పెద్ద కొడుకులాగా ఉండి మా తాత ఏ పని చేసినా కానీ అనగానే ఆయన మాట తీసేయకుండా వచ్చేది. మా నాన్నతో పాటు నేను కూడా వెళ్ళేది అన్నట్టు. మా తాత అమ్మమ్మ నన్ను అయితే చాలా ప్రేమగా చూసిర్రు. అందుకనే నేను ఇంకా వెళ్ళలేదు. అందరికైతే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. చాలా రోజుల నుంచి చాలాసార్లు వచ్చిన కామెంట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మరి అందరికైతే అర్థమైపోయి ఉంటుంది. నిజంగా మరి వెళ్ళడం కరెక్టా, మరి వెళ్ళకపోవడం కరెక్టా, మీరైతే కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా బాధపడ్డా, చాలా అంటే చాలా, అసలుకి చెప్పలేనంత బాధ. అసలుకి ఎంత బాధపడినా పోయిన తాత అయితే తిరిగి రాడు కదా. అందుకని ఇక బాధ అంతా ఇక దిగమింగి నేనే ధైర్యం చెప్పుకున్నా. అమ్మ ధైర్యం చెప్పింది. వాళ్ళకైతే ఫోన్ చేసి ఇక తాత చనిపోయిండు, ముసలివాడు అయ్యిండు, ఇక చిన్నని చూసుకో, మేమందరం ఉన్నామని చెల్లి తమ్ముడు అందరు ఫోన్ చేసి చెప్పారు. ఇక అట్లా కొంచెమైనా కానీ నా మనసులో బాధ నాకుంది. ఎందుకంటే ప్రతి విషయంలో నాకు అడ్డొచ్చి మాట్లాడిండు అని నాకైతే మస్తు బాధ అనిపించింది. ఇప్పటికైనా తలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఫొటోస్ కనిపించిన ఎందుకంటే వాళ్ళ దాంట్లో వీడియోస్ చూసి అయితే, తాత ఫోటోస్ చూసి అయితే మస్తు ఏడ్చిన అసలుకి. నేనైతే నిజంగా పోయి చూసి ఉన్నా కానీ మా తాత ముసలోడైండు, చనిపోయిండు అన్నట్టు ఉండు. కానీ ఇక చూడలేదు కాబట్టి చివరి చూపు కూడా నేను చూడలేదు అని ఆ బాధ అసలుకి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకని నాకైతే ఇప్పుడు మాటలు కూడా రావట్లేవు. మా తాత గుర్తుకొస్తే మా నాన్నలాగానే చూసుకుండు నన్ను అయితే చాలా వరకు. పంచాదులు అయితే గొడవలు అయితే మా నాన్న కూడా సరిగా రాకపోయేది, కానీ మా తాత అడ్డొచ్చి మాట్లాడేది నాకు. ఓకే ఫ్రెండ్స్, మరి అందరికైతే అర్థమైపోయి ఉంటుంది. ఇక మా చిన్నకైతే
బాగాలేదు, కాలు అయితే ఇక పగులుడు వచ్చింది. హాస్పిటల్లో ఉన్న ఆ రోజు ఇక నేను వెళ్ళలేకపోయినా. ఐ మిస్ యూ తాత. అసలు నేను కూడా మళ్ళీ వచ్చే జన్మలైనా నీ మనవరాలుగానే రావాలి. ఓకే ఫ్రెండ్స్, మరి మీరైతే కామెంట్ చేయండి. మరి వెళ్ళకపోవడం తప్ప వెళ్ళడం కరెక్టా? ఆ పరిస్థితిలో ఎవరైనా అట్లనే చేస్తారు కదా. ఎందుకంటే మనం చిన్నోడు బాగుండిపోకపోతే అది వేరు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక మాట మాట్లాడడానికి కూడా నాకైతే రావట్లేదు. ఓకే, మరి అందరికైతే అర్థమైపోయి ఉంటుంది. బాయ్. మరి ఇంతసేపు ఓపికతో మా వీడియో చూస్తున్నందుకు, మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ముందుకైతే తీసుకెళ్ళాలి. బాయ్ మరి.